డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రముఖ కవి అందశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందశ్రీ రచించిన హాస్య భాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ను గద్దెదించిన రోజే రేవంత్ రెడ్డి ప్రపంచ విజేతల్లో ఒక్కడిగా లిఖించబడ్డాడని అన్నారు. నా పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఒక్కడు వస్తే చాలు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు వచ్చినట్లేనని భావించానని ఆయన తెలిపారు. శ్రీకృష్ణ తులాభారంలో తులసి పత్రం లాంటివాడు రేవంత్ రెడ్డి అని అందశ్రీ కొనియాడారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ సమాజం కవులకు పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన గడ్డ అని కొనియాడారు. ఉద్యమంలో కూడా అంజన్న, దాశరథి, కాళోజీ, అందశ్రీ, గద్దర్, గోరెడ్డి వెంకన్న వంటి అనేక కవులు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేతవు తండ్రి. నువ్వు ప్రపంచ విజేతవు తండ్రి. ఈ 5 ఏళ్ళ 10 ఏళ్ళ నేను చెప్పలేను కానీ కేసీఆర్ను గద్దె దించినాడే. ఈ ప్రపంచ విజేతలల్లా రేవంత్ అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిఖించబడ్డాడు ప్రపంచ పటం మీద.